ఎం గీత సార్, నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు కొంచెం వాటర్ బాగున్నాయి సార్. నెక్స్ట్ ఇయర్కి వచ్చాక చూడండి, నార్మల్ వాటర్ ఇలా ఉంది, ఇక్కడ వచ్చిన వాటర్ ఇలా ఉంది సార్. వీటిని తాగడం ఎలానో మాకు తెలియటం లేదు సార్. నెక్స్ట్ హాస్టల్లో కూడా ఫుడ్ మేనేజ్మెంట్ బాగాలేదంట సార్. చాలామంది ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అయ్యి ఉన్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ విషయానికి వచ్చేసరికి క్లాస్ రూమ్స్లో కూడా పైన రూఫ్ ఉంటుంది కదా సార్, దానికి పెయింట్ ఊడి పడిపోవడం కానీ, అక్కడ కొంచెం నెర్లిచ్చి దాంట్లోంచి వాటర్ వచ్చేసి క్లాస్ రూమ్ అంతా కొంచెం రచ్చుగా అయిపోతుంది సార్. మేము రాలేకపోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అస్సలు ఉండలేకపోతున్నాం సార్. మా మీద కూడా రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ వల్ల మేము చాలా టైమ్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాం సార్. నెక్స్ట్ అదే రెయిన్ వల్ల వాల్టేజ్ వచ్చి కాలేజ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ లేదు సార్, అసలు పవర్ ఆఫ్ అయిపోయింది. ల్యాబ్స్ కూడా మేము చాలా రోజుల నుంచి షట్ డౌన్ చేసేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు ల్యాబ్స్ యూజ్ చేసుకోవాలన్నా కూడా పవర్ సిటీ లేదు సార్ అసలు. అందువల్ల మాకు కొంచెం పవర్ అనేది కూడా చాలా యూజ్ కాబట్టి మాకు కొంచెం పవర్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా రావాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ కూడా ఈ మధ్య చేంజ్ చేశారు పవర్. మళ్ళీ రెయిన్స్ వల్ల వాల్టేజ్ వచ్చి మళ్ళీ పోయింది సార్ ఫ్యూజ్. దానివల్ల మాకు పవర్ అనేది కొంచెం కావాలి సార్. నెక్స్ట్ ఈ గ్రాస్ అనేది కట్ చేయకపోవడం వల్ల కాలేజ్ మొత్తం పాములు తిరుగుతున్నాయి సార్. స్నేక్స్ క్లాస్ రూమ్స్లో కూడా పాములు ఉన్నాయి సార్. నెక్స్ట్ కోతులు అనేవి కూడా కొంచెం వస్తున్నాయి సార్. మా లంచ్ బాక్సెస్ అండ్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాయి సార్ కోతులు అన్నీ వచ్చి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు సార్. అంతేకాకుండా ఒక 3 డేస్గా 5 డేస్గా ఇక్కడ కాలేజీలో కూడా వాటర్ లేవు సార్. అసలు తాగడానికి కూడా వాటర్ లేవు సార్. హాస్టల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అంత బాగలేవు. ఆ వాటర్తో మమ్మల్ని స్నానం చేయమంటున్నారు. మేము ఎలా చేయాలి? ఫుడ్ బాగట్లేదు, ఫుడ్లో పురుగులు వస్తున్నాయి. కాంపౌండ్ వాళ్ళు లేదు, గొడవ అన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చి డ్రింక్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. క్రికెట్ ఆడడానికి లేదు, గేమ్స్ ఆడడానికి లేదు. మమ్మల్ని సైడ్గా పక్కకి వెళ్ళిపోమంటున్నారు. మేము ఇంకేం ఆడుకోవాలి? ఇక్కడ మాకు ఇంకో గ్రౌండ్ కూడా లేదు. ఈరోజు ఈ పిల్లల యొక్క కన్నీటి గాథను చూస్తామంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీకి ఒక మంచి పేరు ఉండేది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా, మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు పడుతున్నటువంటి బాధ, కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా పోవడం. వాటర్కి వచ్చేటప్పటికి ఇంకొక వాటర్ కూడా ఉంది. వాటర్ వాళ్ళు తాగేటువంటి వాటర్ ఇది మామూలు వాటర్ ఇది. సో ఇటువంటి వాటర్ని వాళ్ళు తాగుతూ ఉన్నారు. ఇటువంటి వాటర్ని వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటర్ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల వారందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ కూడా ఈ వాటర్తోనే ఫుడ్ చేయడం వల్ల వారందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. ఎవరైనా చెప్పండి, నారాయణ గారు లేక లోకేష్ గారు, మీరు చెప్తా ఉంటారే మా పిల్లల్ని కూడా ఇలానే చదివించాలని, ఈ వాటర్ని మీరు తాపిస్తారా? ఈ వాటర్ని తాపించగలమా? అదేవిధంగా ఫుడ్ కూడా లోపల ఫుడ్ సరిగా లేదని బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మందు తాగి ఆ మందు బాటిల్స్ అన్నీ కూడా అక్కడ పడేసి ఆడపిల్లలు కనుక అక్కడ తిరుగుతూ ఉంటే వారిని బెదిరించేటువంటి పరిస్థితి. అవుటర్స్ వచ్చి లోపల గేమ్స్ ఆడుతూ ఉంటే వీరిని గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళని కొట్టి తరివేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికే 3 నుంచి 4 సార్లు కలెక్టర్ గారిని కానీ మిగతా ఆఫీసర్స్ అందరినీ కలిసి కూడా వారి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా కనీసం వాళ్ళకి తాగు నీరు కూడా ఇవ్వలేదంటే మనం ఆలోచించాలి మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం.